హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడి వాక్యం నుంచి ఒక మాట మనం నేర్చుకుందాం. ఈరోజు మన జీవితాలు కదిలించే, బలపరిచే శ్రేష్టమైన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. ఈ వాక్యం బట్టి చాలా ఎక్కువగా నేను బలపరచబడుతుంటాను. ఇక్కడ రాయబడుతున్న అంశం ఏంటంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి దైనిక పరిస్థితుల్లోకి వచ్చేసిన, ఇరుకుల్లో ఇబ్బందులోకి వచ్చేసిన, శ్రమలలోకి వచ్చేసిన, ఒంటరితనంలోకి వచ్చేసిన, లేమిలోకి వచ్చేసిన, ఈరోజు ఈ వాక్యం మనల్ని బలపరిచి శక్తివంతంగా పవర్ఫుల్ బిలీవర్గా మనం చేస్తుంది. ఏం చెప్తుంది ఈ వాక్యము? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను చెప్పాను కదా, నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. మనుషులు లేకపోవచ్చేమో, ఇంటికి ఊరికి దూరంగా ఉండొచ్చేమో, ఎక్కడో జాబ్ పని మీద, ఎక్కడో కాలేజ్ పని మీద మీరు చాలా దూరంగా ఉండొచ్చేమో, మీరున్న పరిస్థితిలో ఎవరు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదేమో, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక శక్తివంతమైన వాక్యం దేవుడు మీకు ఇస్తాను. నేను నీకు చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను. ఇంకేమంటున్నాడు? భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను. భయపడుతున్నారా? చాలా మందికి భయం ఉంటుంది కానీ బయటపడదంట. భయం ఉంటుంది కానీ బయటపడడానికి మొహమాట వస్తుంది. కానీ ఆ భయం నుంచి కంప్లీట్గా దేవుడు మనం తీసేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడక, నేను బలపరుస్తా. నేను ఇక్కడ ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేను బలపరుస్తున్నా అని అంటే దాని అర్థం ఏంటి? మనం బలహీనంగా ఉన్నాం. బలహీనంగా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నావు? నేను బలపరుస్తానన్నాడు. ఇప్పుడు బలహీనంగా మనం ఎందుకు మారేమో? మన యొక్క లోక సంబంధమైన అపవాది తంత్రాల్లో మనం పడి బలహీనంగా మార్చబడ్డాం. సో బలహీనంగా మార్చబడ్డ మనల్ని ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నేను బలపరుస్తానంటున్నాడు. మన ఈ లోకమును లేకపోతే ఈ యొక్క అపవాదిని మనం ఆలోచిస్తూ, అపవాది తంత్రాలు మనం ఆలోచిస్తుండిపోయాం. కాబట్టి ఈ లోకంలో బలహీనంగా మనం మారిపోయాం. ప్రభు అంటాడు, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. ఇంకేమన్నాడు? నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తం. ఎవరు చేస్తారండి మనకు సహాయం? ఎవరు? కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? అక్కడి నుంచి. నీకు సహాయం చేయవాడు నేనే నీకు సహాయం చేస్తాను. ఏ మనుషుడు అవసరం లే. ప్రార్థన మీద అనుకున్నావు కదా, స్థిరంగా ఉండు. విశ్వాసం ఎదురు చూస్తాను కదా, ఆ దాన్నే కొనసాగించు. ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను. ఇంకేమన్నాడు? నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును. నీతి అను ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడంటే, ఈరోజు దాన్ని మనం చేద్దామా? ఆయన దక్షిణ హస్తంలోకి మనం వెళ్ళిపోదామా? ఈరోజు పవర్ఫుల్ బిలీవర్ ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా యేసయ్యతో పవర్ఫుల్గా, యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాల పరిచర్య, 3.5 సంవత్సరాల పరిచర్య, 30 సంవత్సరాల యొక్క ఆత్మీయ జీవితము పవర్ఫుల్గా చేశాడు. ఆయన ప్రార్థన చేసిన పవర్ఫుల్గా చేశాడు, పరిచర్య చేసిన పవర్ఫుల్గా చేశాడు, కన్నీరు కాచిన పవర్ఫుల్గా చేశాడు. ఈరోజు అటువంటి విశ్వాసంలో మనం ఉందాం. భయపడద్దు, దిగులు పడద్దు. ఆయన ఉన్నాడు, సహాయం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించునుగా.